హాయ్ అందరికీ. హైదరాబాద్ నుంచి తిరుపతి స్టార్ట్ అయిపోయిన 6:30 ఈవినింగ్. మనోడు ఫ్రెండ్ గాడికి కిషోర్‌కి ఫోన్ చేసిన, చెన్నైలో ఉండే ఫ్రెండ్‌కి. నేను ఒక్కడినే వెళ్తున్నా హైదరాబాద్ నుంచి. మనోడికి ఫోన్ చేస్తే నేను వచ్చేసి మామ మార్నింగ్ అన్నాడు. బాగుంది సోలోగా ట్రావెల్ చేయడం. ఫస్ట్ టైం తిరుపతి ఒక్కడినే వెళ్ళడం. ఆఫ్టర్ 12 అవర్స్ తర్వాత తిరుపతి బస్ స్టాప్లో దిగేసిన. మనోడు ఒక హాఫ్ అన్ అవర్ ఉండు మామ వచ్చేస్తా అన్నాడు. మనోడి కోసం వెయిట్ చేస్తున్నా. వచ్చేసింది మనోడు. తిరుపతి నుంచి చెన్నైకి 140 కిలోమీటర్స్ ఉంటుంది. మనోడు 3.5 4 అవర్స్ జర్నీ చేసి వచ్చిండు బైక్ పైన. నేను ఒక్కడనే వెళ్తున్నా మామ అంటే. ఇద్దరం స్టార్ట్ అయిపోయినాం తిరుమల కొండ పైనకు. లైఫ్లో మనకు చాలామంది ఫ్రెండ్స్ ఉంటారు. కొందరు మాత్రమే మన లైఫ్లో ఏదైనా చేస్తారు మన కోసము. అందులో మనోడు ఒకడు. అదే అక్కడ కనిపిస్తుంది చూడండి, అదే గాలి గోపురము. ఇక్కడ నుంచి వ్యూ పాయింట్ బాగా కనిపిస్తుంది. తిరుపతి ఒక ట్రావెల్ ప్లేసే కాదు, మనందరికీ ఒక ఎమోషన్. అందుకే ఎవ్రీ ఇయర్ ఖచ్చితంగా వస్తాం. పైకి వెళ్ళే దారిలో అక్కడక్కడ కొన్ని వ్యూ పాయింట్స్ ఉంటాయి. మీకు వీలైతే కొన్ని ఫొటోస్ దిగొచ్చు. మేమైతే అలా నేచర్ని ఎంజాయ్ చేసుకుంటూ కనిపించిన మంచి లొకేషన్లో ఫొటోస్ దిగుతూ వెళ్తున్నాం. తిరుమల ఎంట్రన్స్కి వచ్చేసాం పైకి. ఇక్కడ నుండి మనం ఇప్పుడు రూమ్ తీసుకోవడానికి వెళ్ళాలి. యాక్చువల్గా ఇక్కడ అన్ని రూమ్సే. క్యూ లైన్ ఎక్కువగా ఉంటే మేము రూమ్ తీసుకోము, క్యూ లైన్ తక్కువ ఉంటే ట్రై చేస్తాము. ఒకసారి చూద్దాం క్యూ లైన్ దగ్గర ఎలా ఉందో సిచ్యువేషన్. ఇక్కడ రూమ్స్ కోసం అయితే క్యూ లైన్ చాలా పెద్దగా ఉంది. ఒక 3 అవర్స్ టైం పడుతుంది అన్నారు. అందుకే మేము ఇక దర్శనానికి వెళ్ళిపోదాం అనుకుంటున్నాం. ఫుల్ క్రౌడ్ ఉంది. సాటర్డే సండే వీకెండ్లో ఫుల్ క్రౌడ్ ఉంటుంది. చాలా మంది ఉన్నారు. ఒక లాకర్స్ కూడా దొరకట్లేదు. ఏదో విధంగా స్నానం చేసేసి రెడీ అయిపోయినాం దర్శనానికి. తిరుమలలో మనకు వాటర్ బాటిల్స్ ప్లాస్టిక్ బ్యాన్ చేశారు. అందుకే మనకి ఇలాంటి దాంట్లోనే వాటర్ దొరుకుతుంది. గ్లాస్ దాంట్లోనే 30 రూపీస్ ఉంటుంది మనకు. మొత్తం అది బాటిల్ అయితే 60 రూపీస్. తిరుమలలో అలిపిరికి టికెట్ తీసుకున్నాం. మేము మెట్ల నుంచి వద్దాం అనుకుంటున్నాం కాబట్టి మళ్ళీ కిందికి వెళ్ళేసి పైనకు మెట్ల నుంచి అలిపిరి నుంచి నడుచుకుంటూ వద్దామని డిసైడ్ అయ్యాం.
లగేజ్ కౌంటర్ కాడికి వచ్చాము. చాలా పబ్లిక్ ఉన్నారు ఇక్కడ, చాలామంది ఉన్నారు. వెయిట్ చేయాలి, ఒక 20 minutes పడుతుంది అంటున్నారు. డైరెక్ట్ మనం నడుచుకుంటూ వెళ్తుంటే లగేజ్ మనం తీసుకోవాల్సిన అవసరం లేదు, వీళ్ళే మనకు అక్కడ పైన ఇచ్చేస్తారు. అలిపిరి ఎంట్రన్స్లోనే పెరుగు అన్నం ప్రసాదంగా పెడుతున్నారు ఇక్కడ. ప్రసాదం అంటే మనం ముందుంటాం కాబట్టి ఫస్ట్ తినేసి తీరిగ్గా నడుచుకుంటూ వెళ్ళిపోవాలి. మార్నింగ్ తినలేదు, అందుకే బాగా అలసిపోయాడు. చెన్నై నుంచి బైక్ దొరకని వచ్చిన. చెన్నై నుంచి 150 140 కిలోమీటర్స్ మన కోసం వచ్చింది. 450 స్టెప్స్కి అలసిపోయాడు మనోడు. 450నా ఇక్కడికి? ఓకే. కిషోర్ లెట్స్ గో. ఇదేందయ్యా ఇదే 1000 స్టెప్స్కేనా? ఈ అన్న అయితే మోకాళ్ళతోనే ఎక్కుతున్నాడు మెట్లు మొత్తం. మనకి ఇలాంటి వాళ్ళు చాలా ఇన్స్పిరేషన్. ఫస్ట్ టైం వీడియో ఇది యూట్యూబ్లో తిరుమలకి. నెక్స్ట్ టైం మీకు డెఫినెట్గా ప్రతి దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నాకు అంత ఐడియా లేదు కాబట్టి నార్మల్గా వీడియో చూపిస్తున్నాను. నెక్స్ట్ వీడియో తీసినప్పుడు, నెక్స్ట్ విజిట్ అయినప్పుడు డెఫినెట్గా ప్రతి దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను ప్రతి దగ్గర. ఇప్పటికైతే చూసేయండి నార్మల్గా వీడియోని. స్వీట్ కార్న్, బాయిల్డ్ పల్లీలు అంటే చాలా ఇష్టము. అందుకే మనం ఎక్కడ కనిపించినా వదలకుండా తినేయడమే. ఇంకా వేరే ఆయిల్ ఫుడ్ తినేదానికంటే ఇవి చాలా బెటరు. ఈ ప్లేస్ వచ్చేసి గాలి గోపురము. ఇక్కడ భక్తులు రెస్ట్ తీసుకోవడానికి స్పేస్ ఎక్కువ ఉంటుంది. ఇక్కడ ఫుడ్ తినడానికి ఇక్కడ అన్ని షాపులు ఇవి. ఏదైనా దొరుకుతుంది ఇక్కడ తినడానికి. కిషోర్ బాగా అలసిపోయాడు. ఇక్కడ వాటర్ బాటిల్స్ నాట్ అలౌడ్, ప్లాస్టిక్, దీంట్లోనే నింపుకోవాలి. 30 రూపీస్కి ఫిల్ చేసి ఇస్తారు మనకు. ఈ ఫుల్ గ్లాస్ బాటిల్ అయితే మనకు 60 రూపీస్ ఉంటుంది. గ్రేట్ అసలు. ప్లాస్టిక్ నిషేధించడం అనేది గ్రేట్ అసలు తిరుమలలో.
మోకాలి మెట్టు గోపురం ఇది. ఇక్కడ మోకాళ్ళ పైన నడుస్తారు కొంత దూరం, కొన్ని స్టెప్స్ 13, 23, 7 అట్లా వాళ్ళకి ఇష్టమైనట్టు. ప్రతి ఒక్కరు కూడా ఒక 3-5 స్టెప్స్ అయినా 7 స్టెప్స్ అయినా అట్లా ఖచ్చితంగా నడుస్తారు ఇక్కడ. క్యూ లైన్ చూడండి, మాకైతే 24 hours టైం అని చెప్పారు దర్శనానికి. క్యూ లైన్ చూడండి ఎంత పెద్దగా ఉందో ఇక్కడ నుంచి అక్కడ వరకు. సాటర్డే సండే ఇది వీకెండ్లో వచ్చినాము, అందుకే మళ్ళీ స్కూల్ రీఓపెనింగ్ టైం ఇది, అందుకే ఇంత జనాలు ఉన్నారు, ఇంత భక్తులు ఉన్నారు. దర్శనం 24 hours అన్నారు కానీ ఒక 15 hours దర్శనం కంప్లీట్ అయిపోయింది. దర్శనం కంప్లీట్ అయిపోయిన తర్వాత కిషోర్ వాళ్ళ ఇంటికి వచ్చాము. తిరుపతి నుంచి ఒక 50 kilometers ఉంటుంది కిషోర్ వాళ్ళ విలేజ్. ఒక 6-7 months అవుతుంది, రీసెంట్గా కట్టారు ఇల్లు ఇది కిషోర్ వాళ్ళు. బాగుంది, ప్లానింగ్ కూడా చాలా బాగుంది ఇల్లు ప్లానింగ్. కిషోర్ వాళ్ళ తోటలు ఇవి చాలా పెద్దగా ఉన్నాయి, మామిడి పండ్లు. వెళ్దాం తోటలోకి కూడా వెళ్దాం, చూపిస్తాం మీకు వీడియో. ఇక్కడ ఆల్మోస్ట్ చిత్తూరు డిస్ట్రిక్ట్ మొత్తం ఈ మామిడి తోటలే ఉంటాయి ఎక్కువ, ఇదే బిజినెస్ ఉంటుంది. స్పెషల్గా దోశ చేసింది అమ్మ, తినేయడమే, ఇంకా తినేసి బయటకు వెళ్ళడమే తోటలోకి. కిషోర్ వాళ్ళ మదర్. ఈ వైజాగ్లో దిగిన ఫోటో ఆల్మోస్ట్ నేనే తీసిన ఫోటో కిషోర్వి. ఏం లేదు దాంట్లో, కిషోర్ వాళ్ళ బ్రదర్ అన్న మంచి ఫ్యామిలీ, ఇద్దరు బాగుంటారు బ్రదర్స్ వీళ్ళు. పడుకున్నాడు అలసిపోయాడు. అమ్మ మన కోసమే స్పెషల్గా నువ్వు ఇంటికి తీసుకెళ్ళు అంటుంది. మొత్తం పెట్టేసి ఇక్కడ స్పెషల్ ఇవే తీసుకెళ్ళాలి నువ్వు ఇంటికి. ఒకటి వచ్చి ఒక కాయ కేజీ ఉంది, ఒక్కోటి కేజీ. బెడ్రూమ్ లో వీళ్ళ బిల్డింగ్ నుంచి మొత్తం విలేజ్ వ్యూ.
బాగున్నాయి. కొండల మధ్యలో విలేజ్, ఇక్కడ టీటీటీ కట్టించిన టెంపుల్. బాగుంది విలేజ్. అసలు ఆల్మోస్ట్ షూటింగ్స్ జరుగుతాయి, షార్ట్ ఫిలిమ్స్, సీరియల్స్ విలేజ్లో చాలా. కిషోర్ వాళ్ళ మామిడి తోటకి వెళ్తున్నాం ఇప్పుడు. ఇంకా ట్రైన్ ఈవినింగ్ ఉంది, అందుకే ఇప్పుడు ఇలా టైం స్పెండ్ చేస్తాం. ఆల్మోస్ట్ చిత్తూరు డిస్ట్రిక్ట్ మొత్తం మామిడి తోటలే ఉంటాయి. మొత్తం ఇదే బిజినెస్ ఉంటుంది. మన సైడ్ ఇట్లా పత్తి, వరి ఎలానో ఇక్కడ మొత్తం ఆల్మోస్ట్ ఇవే ఉంటాయి బిజినెస్. ఇంకా ఇక్కడ నుంచి ఎక్కడనో ఎక్స్పోర్ట్ చేస్తారు మొత్తం, మన వేరే స్టేట్కి, మధ్యప్రదేశ్, నార్త్ ఇండియాకి మొత్తం ఆల్మోస్ట్, మన హైదరాబాద్కి కూడా. ఇక్కడ కేజీ ఒక 20 రూపీస్, 50 రూపీస్ ఉంటుంది అంతే. మన సైడ్ వచ్చేసరికి 100 రూపీస్, 80 రూపీస్ కేజీ అమ్మేస్తారు అక్కడ. ఈ పుంజు మన కోసం ప్లాన్ చేశారు, స్పెషల్గా వండుదామని. ఇక్కడ తిరుపతి నుంచి వచ్చాం కదా, బాగుండదు ఇంకా అంది మంది గ్యాప్ ఇద్దాం, 1 వీక్ తర్వాత తిందాం నాన్ వెజ్ అని. అంటే సేఫ్ అయిపోయింది ఇది. సరేనా, బాయ్ అన్న. ఓకే. నియర్ బై పీలేరు రైల్వే స్టేషన్ ఉంది, అక్కడ నుంచి సికింద్రాబాద్కి డైరెక్ట్ ట్రైన్. ఆల్రెడీ తిరుపతి నుంచి రిటర్న్ అయ్యే ట్రైన్ ఇది. పీలేరు రైల్వే స్టేషన్. 10 మినిట్స్ వెయిట్ చేయాలి ఇంకా. మహేష్ అన్న, కిషోర్ ఇద్దరు బ్రదర్స్ సెండ్ ఆఫ్ ఇవ్వడానికి వచ్చారు. గ్రేట్ బ్రదర్స్ వీళ్ళు, బాగుంటారు ఇద్దరు. బేసిక్గా వితౌట్ నాలెడ్జ్, అసలు ఫస్ట్ వీడియో ఏదో ట్రై చేద్దాం, వీడియో తీద్దాం ఇలా ఉంటుంది అని. నాకు మెమొరీస్, వ్యూస్ కోసం కాదు, మెమొరీస్ గుర్తుంటాయి లైఫ్లో, ఎప్పుడైనా చూసుకుంటే బాగుంటుంది, దానికోసము. డెఫినెట్గా నెక్స్ట్ వీడియోస్లో మంచిగా నాలెడ్జ్ పెంచుకొని మంచిగా వీడియో తీస్తా, మీకు మంచి ఎంటర్టైన్మెంట్ డెఫినెట్గా ఇస్తాను నెక్స్ట్ వీడియోస్లలో. ఇంకో 40 మినిట్స్లో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోస్ మంచిగా ఇంప్రూవ్ అయ్యి మంచిగా తీయడానికి ట్రై చేస్తాను ఖచ్చితంగా. థ్యాంక్ యూ సో మచ్.